ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు శుభవార్త. కరువు భత్యం డిఏ 2% మేర పెంచుతూ కేంద్ర కేబినెట్ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపుదలతో దాదాపుగా 1,15,00,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు లబ్ధి చేకూరనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వివరించారు. డిఏ సవరణ తర్వాత ఈ భత్యం మొత్తం మూల వేతనంలో 53% నుంచి 55% పెరగనుంది. తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయి. లక్షలాది మంది పింఛన్దారులకు ప్రయోజనం చేకూరుతుంది. గత ఏడాది జూలైలోనూ డిఏను 50 నుంచి 53% కేంద్రం పెంచింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఏను ఏటా 2 సార్లు సవరిస్తుంటారు. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులకు పెన్షన్లకు ఈ భత్యం అందజేస్తారు.